పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయి ఉంది. అంతేకాదు, పెట్టుబడులకి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, మిగతా కొన్ని సిటీస్లో అసలు గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారం స్వచ్ఛతను క్యారెట్లో కొలుస్తారు. క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత ధర పెరుగుతుంది. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెప్తారు. అంటే ఇది 99.9% స్వచ్ఛమైన బంగారం అన్నమాట. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు బై 916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6% గుణిస్తే సరిపోతుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతాయి, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతాయి. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మార్కపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తాయి. దీనివల్ల ధర తక్కువగా కనబడుతుంది. ఆభరణం నచ్చి బిల్లు వేయనప్పుడు పన్నులు, సుంకాలు కలిపితే ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు, ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికి తేడా ఉంటుంది. కొంతమంది వ్యాపారులు బిల్లులు లేకుండా విక్రయిస్తారు. ఇప్పుడు 3% GST కట్టాల్సిన అవసరం ఉందని చెబుతుంటారు. అయితే బిల్లులు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బంగారం నాణ్యత సరిగ్గా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం మరమ్మతులకు బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లులు ముఖ్యం. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.